క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థము లెక్స్యో దివీనా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు జోసెఫ్ గారికి, అదేవిధంగా సహోదరి మేరీ గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈనాడు మనము సామాన్య కాల 21వ ఆదివారపు సువిశేష పట్టణాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసంలో కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. రెండవ భాగము వాక్య ధ్యానము. క్రీస్తు ప్రభువు మరియు ఆయన శిష్యులు కైసరియా ఫిలిప్ ప్రాంతమునకు వెళ్ళారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా గ్రీకులు నివసించేటువంటి వారు, అన్యులు నివసించేటువంటి వారు. ఫిలిప్పు సీజర్ అగస్తుస్, వారినే కైసర్ అగస్తుస్ అంటాం, వారి పేరిట ఈ పట్టణాన్ని నిర్మించాడు. అంతేకాదు హేరోదు రాజు అగస్తుస్ పేరు మీద ఒక దేవాలయాన్ని కూడా కట్టాడు. అగస్తుస్ను ఒక దేవుడిగా అక్కడ పెట్టాడు. అయితే ఈ ప్రాంతంలో రాజకీయాలను ఆరాధించేటువంటి వారు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులను ఆరాధించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలో క్రీస్తు ప్రభువు ఒక ప్రశ్న అడిగారు. మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఆ ప్రాంతంలో క్రీస్తు ప్రభు శిష్యుని అడిగినటువంటి ప్రశ్న, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావిస్తూ ఉన్నారు అని ఈ ప్రశ్న శిష్యులను అడిగారు. దానికి శిష్యులు చెప్తున్నారు, కొంతమంది బప్తిస్మ యోహాను అని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా ప్రవక్త అని, కొంతమంది ప్రవక్తలలో ఒకరని భావించుచున్నారు ప్రజలు అని శిష్యులు చెప్పారు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చెప్పినటువంటి పేర్లలో బప్తిస్మ యోహాను గొప్ప ప్రవక్త, ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి ప్రవక్త. ఏలియా ప్రవక్త, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరిలోకెల్లా గొప్ప ప్రవక్త అని చెప్పొచ్చు. ఈ ఏలియా ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. అదేవిధంగా ఎన్నో అద్భుత శక్తులను కలిగి ఎన్నో అద్భుత కార్యాలు కూడా చేశారు ఏలియా ప్రవక్త.
ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని అన్యజనులకు బోధించినటువంటి ప్రవక్త. ఈ విధంగా ప్రజలు క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి పరిచర్యను, ఆయన చేస్తున్నటువంటి వాక్య పరిచర్య కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసి బహుశా ఏలియా ప్రవక్త కావచ్చు, ప్రవక్తలు ఒకరు కావచ్చు, బప్తిస్మ యోహాను కావచ్చు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు అని శిష్యులు క్రీస్తు ప్రభుతో చెప్పారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు రెండో ప్రశ్న అడుగుతున్నారు. సరే, ప్రజలు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు నా గురించి, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు నా గురించి అని ప్రశ్నను తన యొక్క శిష్యుల వైపు మరల్చారు. ఇప్పుడు శిష్యులలో ఒకడైనటువంటి సీమోను పేతురు ముందుకొచ్చి చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నారు. పేతురు గారు అన్నారు క్రీస్తు ప్రభునితో, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. నీవు దేవుని కుమారుడు మొట్టమొదటిగా, రెండవదిగా నీవు క్రీస్తువు. రెండు విశ్వాస సత్యాలను పేతురు గారు ప్రకటించారు అక్కడ. నీవు దేవుని కుమారుడువు, నీవు క్రీస్తువు. క్రీస్తు ప్రభువు ఎటువంటి ప్రశ్నతో ప్రారంభించారంటే మనుష్య కుమారుడు. ప్రజలు మనుష్య కుమారుడు గురించి ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు అని క్రీస్తు ప్రభు ప్రశ్నను మొదలు పెడితే పేతురు గారు మనుష్య కుమారుడు ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు. మనుష్య కుమారుడు ఎవరో కాదు, ఆయన క్రీస్తు ప్రభు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసపు సత్యాన్ని పేతురు గారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువును సిలువ వేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. క్రీస్తు ప్రభువును సిలువ వేసి చంపటానికి ప్రధానమైనటువంటి కారణము క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని ప్రకటించుకోవటము. మనం చదివినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనంలో క్రీస్తు ప్రభువు సిలువను మోయబోయేటువంటి ఆ యొక్క సమయంలో కైఫా ప్రధాన అర్చకుడు ఈ ప్రశ్న వేస్తాడు. చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనము. ఆయన బదులు పలకక మౌనము వహించెను. మరలా ప్రధాన అర్చకుడు ఆయనను, దేవుని కుమారుడవు అగు క్రీస్తు నీవేనా అని ప్రశ్నించెను. చూడండి, ప్రధాన అర్చకుడు కైఫా అంటున్నాడు, దేవుని కుమారుడు క్రీస్తు నీవేనా అని అన్నాడు. దానికి క్రీస్తు మౌనంగా ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. క్రీస్తు ప్రభువును సిలువ వేయటానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోనే కొంతమంది యేసును మనుష్య కుమారుడును క్రీస్తుగా దేవుని కుమారుడుగా విశ్వసించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డితనంతో పుట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని క్రీస్తు ప్రభు స్వస్థపరుస్తారు. ఈ విషయము ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులకు తెలుసు. అప్పట్లో ఈ మత అధికారులు అంటూ ఉన్నారు, ఎవరైతే యేసును క్రీస్తుగా విశ్వసిస్తారో, ఎవరైతే యేసును దేవుని కుమారుడుగా చెప్తారో వాళ్ళను మేము సినగోగ్స్ నుంచి, ప్రార్థనా మందిరంలో నుండి మేము బయటకు గెంటి వేస్తాం, వాళ్ళను ప్రార్థనా మందిరంలోనికి అనుమతించమని వారు ప్రజలను భయపెడుతున్నారు, ఈ మతాధికారులు, యూదా మతాధికారులు. అయితే ఈ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా తమ కుమారుణ్ణి స్వస్థతపరిచినది క్రీస్తు ప్రభువే అని తెలుసు. ఈ మతాధికారులు వీరి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, మీ కుమారుడు ఏ విధంగా స్వస్థతను పొందాడు అని వచ్చి అడిగినప్పుడు వీళ్ళు ఏమని చెప్పాలి? క్రీస్తు ప్రభువే మా బిడ్డను స్వస్థతపరిచాడు అని చెప్పాలి. కానీ వాళ్ళు మమ్మలను ప్రార్థనా మందిరంలోనికి రానివ్వరు అనేటువంటి భయముతో, మాకు తెలియదు, అతనునే అడగండి, మా కుమారుణ్ణే కనుక్కోండి అని
ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ కుమారుని వైపు చేయి చూపిస్తారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది క్రీస్తు ప్రభు నుండి మేలులు పొందారు. ఎంతోమంది క్రీస్తు ప్రభుని యొక్క పరిచర్యను కన్నులారా చూశారు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువును అంగీకరించకుండా, మనుష్య కుమారుడు దేవుని కుమారుడు అని అంగీకరించకుండా తిరస్కరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మనుష్య కుమారుడు దేవుని కుమారుడు అనేటువంటి కారణముతో క్రీస్తు ప్రభును సిలువ వేసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుదాం. లోకరక్షకుడు క్రీస్తు ప్రభువే కదా, మరి ఆయనను విశ్వసించకపోతే ఇంకా ఎవరిని విశ్వసించాలి? మనము మన కోసం ఆయన ఎన్నో శ్రమలను అనుభవించి శిలువ మీద కొట్టబడి మరణం పొంది తిరిగి నేను క్రీస్తువును, నేను లోకరక్షకుడిని అని ప్రజలకు తెలియచేయుటకు ఆయన 3వ రోజు సజీవముగా లేచి ఆయన శిష్యులకు బోధించాడు. అని ఈ యొక్క విశ్వాసంలో మనం బలపడాలంటే చూసి నమ్ముట కంటే చూడక నమ్మినదే మనకు గట్టి విశ్వాసము, నమ్మకము అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ పేతురు గారు మెస్సియా అంటాం, మామూలుగా హీబ్రూ భాషలో మెస్సియా అంటాం, గ్రీకు భాషలో క్రీస్తోస్ అంటాం, క్రైస్ట్. యూదులు ఎప్పటి నుండో మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే, యూదులు రోమీల యొక్క బానిసత్వంలో బతుకుతూ ఉన్నారు. ఈ బానిసత్వము నుండి మమ్మల్ని విడిపించడానికి ఒక రక్షకుడు వస్తాడు, మెస్సియా వస్తాడు అనే భావనతో, అనే విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే యావే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి, ఆ బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చాడో, అలానే మెస్సియా వస్తాడు, ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఈ రోమీల యొక్క బానిసత్వం నుండి బయటకు తీసుకుని వస్తారు అని అందరి యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది యూదులు క్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాలను చూసి ఇతడే మెస్సియా, ఇతన్ని రాజును చేద్దాం అని రాజును చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఉన్నటువంటి మెస్సియా వేరు, క్రీస్తు ప్రభుని ఆలోచనలో ఉన్నటువంటి మెస్సియా వేరు. వారి ప్రకారంగా ఉన్నటువంటి మెస్సియా వారిని బానిసత్వం నుండి తొలగించేటువంటి మెస్సియా. కానీ క్రీస్తు ప్రభు ఒక మెస్సియాగా రావటం అనేది ఆయన పాపముల నుండి రక్షించటానికి, పాపముల కొరకు మరణించటానికి వచ్చినటువంటి మెస్సియా అని ప్రభు ప్రకటించారు. అందుకనే ఈనాడు మనం చదివినటువంటి ఈ యొక్క సువిశేష పట్టణంలోని యొక్క భాగములో చివరి మాటగా ప్రభు చెప్తాడు, తాను క్రీస్తునని ఎవ్వరితోనూ చెప్పవలదు. ఎందుకని ప్రభు ఈ మాట చెప్పారు? తాను క్రీస్తు. ఎందుకంటే పేతురు గారు చెప్పారు, ప్రభువా మీరు క్రీస్తు, మీరు దేవుని కుమారుడు అని పేతురు గారు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని క్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పారు. ఎందుకు చెప్పాడంటే ఇదే కారణం. వాళ్ళ ప్రకారంగా మెస్సియా క్రీస్తు ఎవరంటే మమ్మలను బాహ్య బానిసత్వం నుండి తీసివేసేటువంటి, నేను దాని కొరకు రాలేదు, ప్రభును రాజును చేయాలనుకున్నారు. రాజు అయి ఉంటే ప్రభువు బాహ్య బానిసత్వాన్ని తీసేసి ఉండేటువంటి వాడు. కానీ ప్రభు దాని కొరకు రాలేదు అనేటువంటి విషయాన్ని మనము తర్వాత అధ్యాయాలు మనం చూస్తున్నాం. కాబట్టి అందుకనే ప్రభు చెప్పారు, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు, నేను క్రీస్తుని ఎవరితో చెప్పొద్దు అని శిష్యులకు గట్టిగా ఆదేశించారు. అయితే పేతురు గారు క్రీస్తు ప్రభువును ఈ విధంగా
ప్రకటించిన తర్వాత ప్రభువు పేతురుతో అంటున్నాడు, యోనా పుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నువ్వు ఈ విధంగా ప్రకటించడానికి గల కారణము, నేను క్రీస్తు అని ప్రకటించడానికి గల కారణము, నేను దేవుని కుమారుడను అని ప్రకటించడానికి గల కారణము, నా తండ్రి నీకు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు ఒక మాట అంట, నీవు పేతురవు. గ్రీక్ భాషలో పెత్రోస్ అంటాం. పెత్రోస్ అంటే రాయి. సో నీవు పేతురవు, ఈ రాయి మీద నా సంఘమును నిర్మిస్తాను అని ప్రభు చెప్పాడు. అంతేకాదు, ఎన్ని నరక శక్తులు వచ్చినా ఈ సంఘాన్ని నాశనం చేయలేవు. నేను నిర్మించేటువంటి ఈ సంఘము ఎన్ని నరక శక్తులు వచ్చినా కూడా దీనిని నాశనం చేయలేవు అనేటువంటి విషయాన్ని ప్రభువు పేతురుతో చెప్పాడు. సాక్షాత్తు ఇది నెరవేరుతూ ఉంది ప్రస్తుతము సత్య తిరుసభలో అనేటువంటి విషయాన్ని మనం చెప్పొచ్చు. సత్య తిరుసభ ప్రారంభము నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. అయినప్పటికీ కూడా ఇంకా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఆ సంఘం అనేది నిలిచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభువు తెలియచేశాడు. తర్వాత ప్రభు పేతురుతో అంటున్నాడు, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. అంటే మనకిక్కడ పాప సంకీర్తనం గుర్తు రావాలి. క్రీస్తు ప్రభువు పేతురకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. అదేవిధముగా తన చేత ఎన్నుకోబడినటువంటి గురువులకు పాప సంకీర్తనం ద్వారా పాపములను మన్నించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. తన యొక్క ప్రజలను పాపపు బానిసత్వం నుండి విడిపించేటువంటి అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది పాపపు బానిసత్వం నుంచి మనల్ని రక్షించటానికి. అది ఆ క్రీస్తు మెస్సియా అనేటువంటి మాటలో ఉన్నటువంటి నిజమైన అర్థము. ఆ అర్థాన్ని ఇక్కడ తన యొక్క శిష్యుల ద్వారా నెరవేర్చుతున్నారు. పాపపు బానిసత్వం నుండి ప్రజలను విడిపించటానికి, వారికి విడుదలను దయచేయటానికి ప్రభువు ఈ యొక్క అధికారాన్ని పేతురుకి ఇచ్చాడు. తర్వాత తను ఎన్నుకున్నటువంటి గురువులకు ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని మనము గమనించాలి. తాళపు చెవి మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేయుదును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని ధరించాడు. అతడు తెరిచిన దానిని ఎవరు మూయలేరు. అతడు తెరిచిన దానిని ఎవరు మూయలేరు. అతడు మూసిన దానిని ఎవరు తెరవలేరు. అతడు మూసిన దానిని ఎవరు తెరవలేరు. సో ఆ అధికారం అనేది ఆ తాళపు చెవిలో ఉంది. ఆయన మూస్తే ఆ తాళపు చెవితో ఎవరు కూడా దాన్ని తీయలేరు. ఆయన తెరిస్తే ఎవరు కూడా దాన్ని మూయలేరు. ఇటువంటి గొప్ప అధికారమును క్రీస్తు ప్రభువు తన శిష్యుడైనటువంటి పేతురుకు, తర్వాత తన యొక్క సంఘమును ఉన్నటువంటి గురువులకు అధికారాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుకు ఎందుకు తాళపు చెవి ఇవ్వాలి? దావీదు కుమారున్నాడు, దావీదుకు ఎందుకు ఇవ్వకూడదు? ఇర్మియా ప్రవక్తకు ఎందుకు ఇవ్వకూడదు? దీంట్లో వ్యత్యాసం ఏముంది? ప్రధాన సో మొట్టమొదటిగా దావీదు కావచ్చు, ఇర్మియా ప్రవక్త కావచ్చు, వీరు క్రీస్తు ప్రభు పుట్టక ముందు ఉన్నటువంటి వారు. పేతురు గారు క్రీస్తు ప్రభుతో పాటు ఉన్నటువంటి వారు. క్రీస్తు ప్రభు పుట్టక ముందు ఉన్నటువంటి వీరికి అధికారం ఇవ్వబడలా. ఎందుకు అంటే పాపములను మన్నించేటువంటి అధికారము కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఇప్పుడు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు. ఆయనకు పాపములను మన్నించేటువంటి అధికారము ఉంది. ఈ లోకానికి వచ్చారు, పాపములను మన్నించారు, దాన్ని నిరూపించారు కూడా ప్రభు. ఈ బాధ్యతను తన తర్వాత కొనసాగించడానికి అపోస్తులను ఎన్నుకున్నారు. వారికి ఈ బాధ్యతను వసగారు. క్రీస్తు ప్రభు పుట్టకముందు వీళ్ళు పుట్టారు కాబట్టి ఇర్మియా ప్రవక్త మరియు ఏలియా ప్రవక్త, లేకపోతే వేరే వేరే వాళ్ళు కావచ్చు,
వాళ్ళకు ఆ అనుగ్రహం అనేది లేకపోతే అవకాశం అనేది వాళ్ళకి దొరకలే. వాళ్ళు ముందు పుట్టారు కాబట్టి అనేది మనం చెప్పాలి. ముందు వెనకని చెప్పారు కదా. శిష్యులలో 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ప్రత్యేకంగా పేతురుకి ఇచ్చారు కదా, మిగతా శిష్యులకు ఇవ్వచ్చు కదా. ఇక్కడ పేతురు అనేటువంటి వారు మిగతా శిష్యులను సూచిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ పేతురు సంఘమును మొత్తాన్ని కూడా సూచిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మనము చదివినటువంటి యొక్క పఠనంలో మీరేమనుకుంటూ ఉన్నారు అని శిష్యుని అడిగినప్పుడు శిష్యులందరి తరపున ముందుకు వచ్చి జవాబు చెప్పింది పేతురు. ఇప్పుడు పేతురుకి ప్రభు తిరిగి ఈ యొక్క బాధ్యతనిస్తూ, అంటే పేతురు ద్వారా మిగతా శిష్యులకి. ఇక్కడ పేతురు అనేటువంటి వారు మిగతా శిష్యులను కూడా ఆయన అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అనేది మనము గ్రహించాలి. ఇప్పుడు 3వ భాగము ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మహా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, ఘనుడవైన దేవా, మా పరలోకపు తండ్రి, ఆది సంభూతుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు రాజ్యా, నీకు స్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, మేము ఇప్పుడు విన్నటువంటి వాక్యమును తండ్రి మీ పాద చెంతంలో మొరపెట్టుచున్నామయ్యా, చేర్చి ఉన్నాం రాజా. అవునయ్యా, మేము అధికారాన్ని చెలాయింపకుండా, అవునయ్యా, మీరు ఏ విధముగానైతే మా కోసం, మా పాపాల కోసం మీరు మరణించి తిరిగి లేచి, అవునయ్యా, మాకు రక్షణనిచ్చారో తండ్రి, అదే విధముగా తండ్రి నీ వాక్యానుసారంగా మేము నడుచుకొని తండ్రి, మేము ఏ విధముగానైతే తన్ను తాను తగ్గించుకొని నడుచుకున్న బిడ్డలుగా మమ్మలను తయారు చేసి, అవునయ్యా, ఇతరులను ప్రేమించే గుణాన్ని కూడా మాకు ఇచ్చి తండ్రి, మేము హృదయ పరివర్తనము చెంది, అవునయ్యా, పాప సంకీర్తనము చేసి, అవునయ్యా, మేము నీ యొక్క పరలోక రాజ్యములో స్థానము సంపాదించుకున్నటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. అవును రాజా, అవునయ్యా, నీ యొక్క వాక్యమును మేము హృదయంలో పదిలపరుచుకొని దాన్ని ధ్యానించి నెమరు వేసుకునే భాగ్యాన్ని కూడా మాకు ఇవ్వమని వేడుకుంటున్నామయ్యా. ఈ యొక్క సమయాన్ని కూడా మాకు ఇచ్చినందుకు నీ యొక్క కృపయే తండ్రి, నీ యొక్క తండ్రి ప్రేమయే తన నా ప్రభ మమ్మల్ని ఇంతవరకు తన నా ప్రభ చేర్చి తన నా ప్రభ ఇక్కడ నీ యొక్క వాక్యమును ధ్యానించుటకు నీ యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు రాజా, నీకు స్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి. విశ్వాసముతో తన నా ప్రభ ఏ విధముగా నీ తర్వాత తన నా ప్రభ పేతురుకు అధికారమును ఇచ్చావో తండ్రి, అదే విధముగా తండ్రి మేము నీ యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు, విత్తుటకు తన నా ప్రభ, ఆత్మ రక్షణ కొరకు తన నా ప్రభ మేము పాటుపడి తన నా ప్రభ నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదింపచేయమని ఈ కొద్ది విన్నపంలో మా కొరకు రానైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరియమాత మధ్యస్థ ప్రార్థన సహాయము కోరుతూ, సకల పునీతుల ప్రార్థన సహాయము కోరుతూ నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు 4వ భాగము మనము ఆలకించినటువంటి వాక్యమును మన యొక్క జీవితానికి అన్వయించుకోవటము. మనం చేసిన పాపాలకు మనము ప్రాయశ్చిత్తం, హృదయ పరివర్తనం చెంది వారానికి కనీసం నెలకు ఒక్కసారైనా మనం పాప సంకీర్తనం చేసినప్పుడు మన పాపాలను క్షమింపబడి మనకు ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే పాప సంకీర్తనం చేయకుండా మనం ఉంటామో మన పాపాలన్నీ మూట కట్టుకొని పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకున్నటకు అడ్డుపడుతుంది. కనుక మనము తప్పనిసరిగా మన పాపాలను ఒప్పుకొని పాప సంకీర్తనము చేయాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని పట్ల మనకు ఎటువంటి విశ్వాసం ఉంది? ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఒక అద్భుతాలు చేసేటువంటి ప్రభువుగా మనం నమ్ముతూ ఉన్నామా? లేదా అంతకు మించి ఆయన దేవుని కుమారుడు, ఆయనను విశ్వసిస్తే నాకు నిత్య రక్షణను, పరలోక రాజ్యాన్ని ప్రసాదిస్తారు అనేటువంటి విశ్వాసం వైపు మనం మరలుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము మన యొక్క ఆత్మలను రక్షించుకోవటానికి, మనము శుద్ధి చేసుకోవటానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప దివ్య సంస్కారము పాప సంకీర్తనము. మన యొక్క ఆత్మలను పరలోకానికి, పరలోక ఆనందాన్ని మన యొక్క ఆత్మలకు దయచేసే గొప్ప దివ్య సంస్కారము
పాప సంకీర్తనం. కాబట్టి ఈ యొక్క పాప సంకీర్తనమును మనము మన యొక్క జీవితాల్లో అలవర్చుకుంటూ ఆ యొక్క పాప సంకీర్తనం తరచుగా చేస్తూ ఆధ్యాత్మికముగా క్రీస్తు ప్రభును, మన రక్షకుడు, మనకు నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రభువు అనేటువంటి విశ్వాసంలో దృఢపడుతూ మన యొక్క జీవితాలను కొనసాగించుతాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదము, ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.